ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు మరి ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 69 రీస్టార్టా ప్రెస్ మిత్రులు వచ్చిండ్రు అందరూ వచ్చిన వాళ్ళు మంచిగా రాసుకొని రాని వాళ్ళకు తెలియజేయండి. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికీ కూడా వీడియోగ్రాఫర్స్ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా తెలంగాణ వందనాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు కౌన్సిల్ వైస్ చైర్మన్ అన్న ప్రకాష్ అన్న గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సారన్న గారు, కాబోయే పార్లమెంట్ సభ్యులు అన్న హన్మకొండ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుధీర్ అన్న గారు, మా సోదరులు ఉద్యమకారుడు ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్న సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మాజీ వరంగల్ శాసనసభ్యులు సోదరులు నరేందర్ గారు, మా ఉద్యమకారుడు మాజీ కార్పొరేటర్ సోదరులు సారంగపని గారు, సోదరుమణి హరి రామాదేవి గారు, మా రామూర్తి గారు, వెంకన్న గారు, మిగతా మిత్రులు కార్పొరేటర్లు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు, తెలంగాణ వాదులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు 3 రోజుల కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు అమరవీరుల స్తూపం నుంచి అమరజ్యోతి వరకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి గన్ పార్క్ నుంచి మరి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలంటే పెద్ద ఎత్తున మరి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా తరలి వెళ్ళడం జరిగింది. నిన్న తెలంగాణ భవన్లో జాతీయ జెండా, అదేవిధంగా పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ శ్రేణులను, తెలంగాణ వాదులను ఉద్దేశించి 25 ఏళ్ల తెలంగాణ ఉద్యమం ప్రారంభం దశ నుంచి తెలంగాణ సాధించిన వరకు, ఆ తదుపరి కేసీఆర్ గారి పాలన గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు 6 గ్యారెంటీలతోని ముందుకొచ్చి ప్రజలను మభ్యపెట్టినటువంటి పరిస్థితులు గత 6 నెలల నుంచి కనబడుతున్నాయి. దానికి భిన్నంగా కేసీఆర్ గారు ఒకే ఒకటిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయలుదేరి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి గాంధీ మార్గంలో శాంతియుతంగా తెలంగాణను సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తూ సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి 10 ఏళ్ల కాలంలో అన్ని వర్గాలను ప్రత్యేకించి దళితులను కూడా ధనవంతులు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ రోజు ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్తో ప్రారంభించి తెలంగాణ సాధించిన తర్వాత అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా ఇంటింట తాగునీరు అందించి బ్రహ్మాండమైనటువంటి పాలన అందించడమే కాకుండా పేదవాడు తమ బిడ్డలకు పెళ్లిళ్ళు చేస్తున్న సందర్భంలో ఆర్థిక భారం కలగకుండా కూడా అనేక మేనిఫెస్టోలో పెట్టని అనేక పథకాలకు కూడా మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అనేక పథకాలకు కూడా రూపకల్పన చేసి అమలు చేసినటువంటి పెద్దలు కేసీఆర్ గారు.
ఈ 10 ఏళ్ల కాలం చూస్తే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన ఉంచినటువంటి పెద్దలు కేసీఆర్ గారి పాలన కొనసాగింది. ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా కూడా వారు చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారికంగా లోగా తయారు చేసే క్రమంలో 1000 ఏళ్ల చరిత్ర గలటువంటి కాకతీయ పాలనను స్ఫూర్తిగా తీసుకొని ఆనాటి పాలనలో, కాకతీయుల పాలనలో 3 టీల పైన ఆధారపడ్డటువంటి కాకతీయ పాలన, టెంపుల్, ట్యాంక్, టౌన్స్ అనేటటువంటి వాటిని రూపకల్పన చేసినటువంటి కాకతీయ పాలనను ఆదర్శంగా తీసుకొని వేలాది గొలుసుకట్టు చెరువులను కూడా మిషన్ కాకతీయ పేరిట మరి అందరికి కూడా చెరువులు పునరుద్ధరణ చేసి సమైక్య రాష్ట్రంలో తాంబాలం లాంటి ఉన్నటువంటి చెరువులన్నిటిని కూడా పునరుద్ధరణ చేసి ఆ చెరువుపై ఆధారపడినటువంటి అనేక బలహీన వర్గాలు, మత్స్యకారులను అయితేనేమి, గీత కార్మికులు అయితేనేమి, అనేక బీసీ కులాలకు కూడా లాభసాటిగా ఉండే విధంగా అనేక పథకాలు రచించి ప్రతి ఒక్కళ్ళను కూడా మరి పేదవాడిని ధనికులు చేయాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మించి వంచి ఈరోజు మరొక్కసారి తెలంగాణ ప్రజానికానికి దగా చేసినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ఈరోజు చాలా బాధాకరం. 1000 ఏళ్ల చరిత్రలో గలటువంటి కాకతీయుల ఆర్చ్ను కూడా మరి ఈరోజు దాన్ని తొలగించాలని, ఆనాడు ప్లేగ్ వ్యాధి పైన విజయం సాధించి చార్మినార్ లోగోను పెడితే ఈరోజు కాకతీయుల తోరణం కానీ చార్మినార్ కానీ ఈ 2 చిహ్నాలను అధికారికంగా తొలగిస్తామని చెప్పి ప్రకటనలు చేస్తుంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగ్రహానికి మరి గురై ఆందోళన చెందినటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం. మరి తాత్కాలికంగా వాయిదా చేసింది అన్నారు. దయచేసి మీ ద్వారా తెలంగాణ ప్రజల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రాణి రుద్రమదేవి వారసులుగా చెప్పుకునే సీతక్క గారు కానీ, సురేఖ గారు కానీ, మీ ఇరువురు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంత బిడ్డలు కాబట్టి, ఆడబిడ్డలు కాబట్టి మరి వరంగల్ అంటేనే ఓరుగల్లు అంటేనే ఓరుగల్లు. మరి వరంగల్ జిల్లా ప్రజానీకం వారి మనోభావాలే కాకుండా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని విరమించే వరకు కూడా మీరు ఖచ్చితంగా వారిపైన ఒత్తిడి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చాలా బాధాకరం. ఈరోజు చూస్తే హంతకులే సంతాప సభ నిర్వహించినట్టు ఈరోజు ఆ రోజు ఉద్యమ సమయంలో కలిసి రాని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమకారులపైన తుపాకులు పెట్టి కాల్చినటువంటి వాళ్ళే నిన్న రాష్ట్రంలో కానీ ఈరోజు వరంగల్ జిల్లాలో కానీ ఉద్యమకారులకు సన్మానం చేస్తున్నట్టే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి, బాధపడుతున్నారు. అమరవీరుల కుటుంబాలు కూడా బాధపడుతున్నారు. ఇటువంటి దుశ్చర్యకు మరి పాల్పడుతున్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంటే తెలంగాణ వాదులందరూ కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా ఉద్యమ సమయంలో సంబంధం లేని వాళ్ళతోని రాష్ట్ర గీతాన్ని ఆలపించడం, అదేవిధంగా దాంట్లో దమ్ము లేని వాళ్ళతో పాట పాడించడం కొంత బాధాకరం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరొక్కసారి తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్న ఈ కార్యక్రమాలకు దయచేసి ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మరొక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఈ పోరుగల్ లాంటి ఓరుగల్ల నుంచి మరొక్కసారి ఇటువంటి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నటువంటి చర్యలకు ఖండిస్తూ వరంగల్ జిల్లా మరొక్కసారి ఉద్యమ వేదిక కావాలని, దానికి పెద్దలందరూ కూడా కలిసి రావాలని, ఇటువంటి ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలకు ఎవరు పాల్పడ్డా కూడా మనమందరం కూడా ఆనాడు ఉద్యమ స్ఫూర్తితోని
తెలంగాణ సాధించినామో అదే ఉద్యమ స్ఫూర్తిగా వరంగల్ వేదిక కావాలని, దానికి మరి మొన్న ఇటువంటి చర్యలకు ఈ కాకతీయ లోగోను కానీ చార్మినార్ కానీ తొలగించొద్దని ఉద్యమం చేసినటువంటి పాశం యాదగిరి అన్న లాంటి వాళ్ళు, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, మంద కృష్ణ లాంటి వాళ్ళు, విఠలన్న లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా వరంగల్ జిల్లా కేంద్రంగా ఉద్యమకారులను మనోభావాలు దెబ్బతీయకుండా ఈ పాలకులు కాపాడే విధంగా మరొక్కసారి ఉద్యమం వరంగల్ నుంచి ప్రారంభించుకుందాం. దానికి మీరందరూ కూడా కలిసి రావాలి. ఇంకా అనేక పార్టీల వాళ్ళు కూడా మరి ఈ లోగోలను సిపిఐ నాయకులు కానీ మిగతా నాయకులు కానీ కూడా ఈ లోగోలను తీయొద్దని చెప్తున్నారు. ఈ లోగోలతో పాటు ఇంకా అమరుల స్తూపం కానీ ఇంకా మీకు కలిసి వచ్చేటటువంటి అమర్చుకోండి, కానీ ఈ రెండు కూడా తీయొద్దు. ఒకవేళ తీసినట్టయితే మరొక్కసారి మరి వరంగల్ జిల్లా నుంచి అంటే పోరుగల్ లాంటి ఓరుగల్ నుంచి మరొక ఉద్యమం మరి ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని మరి పాలకులను హెచ్చరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.